పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలం గర్నిమిట్ట పంచాయతీ ప్రజలకు ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన గర్నిమిట్ట పంచాయతీ సర్పంచ్ మల్లకుంట రమణమ్మ రవికుమార్. గర్నిమిట్ట పంచాయతీ ప్రజలు మమ్మల్ని ఎంతగానో ఆదరించినందుకు వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేశారు. నిధుల కొరత వలన కొన్ని పనులు చేయలేకపోయాము, అందుకుగాను చింతిస్తున్నామని తెలియజేశారు. అనంతరం గర్నిమిట్ట పంచాయతీ నందు సర్పంచ్ గా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మల్లకుంట రమణమ్మ రవికుమార్ తెలియజేస్తూ ప్రసంగించారు. గర్నిమిట్ట పంచాయతీ ప్రజలకందరికీ నన్ను సర్పంచ్గా ఎన్నుకునే దానికి మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. గర్నిమిట్ట పంచాయతీ ప్రజలకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ పండుగను బాగా జరుపుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో 9 కొత్త మోటార్లు వేయించినాను, 2 సీసీ రోడ్లు వేయించినాము, 4 హ్యాండ్ బోర్లు పెరికేసి సింగిల్ ఫేస్ మోటార్లు వేయించి వాళ్ళకు నీళ్లు అందించినాము. స్ట్రీట్ లైట్లు ప్రతి సంవత్సరము 2 సార్లు వేపిస్తున్నాము జాతరకు. సీసీ రోడ్డు ములగూరువానిపల్లికి 250 మీటర్లు వేసినాము. సీసీ రోడ్డు మెరుగువానిపల్లికి 180 మీటర్లు వేసినాము. మా గర్నిమిట్ట పంచాయతీలో అనేక మోటార్లు చెడిపోయినప్పుడు మరమ్మతులు చేశాము. 9 మోటార్లు కొత్త మోటార్లు వేయించాము. దిన్ని హరిజనవాడ, కొండాడిగపల్లి, అవలగిరిపల్లి, పొదిరెడ్డిపల్లి, ములగూరువానిపల్లి, వన్నమందికురపల్లి వేయించడం జరిగింది. మా గర్నిమిట్ట పంచాయతీలో ప్రతి పల్లిలో ప్రతి పోలుకు స్ట్రీట్ లైట్ మార్చడం కొత్త వేయడం జరిగింది. మా గర్నిమిట్ట పంచాయతీలో గర్నిమిట్ట నుంచి బల్జిపల్లికి 400 మీటర్లు పైప్ లైన్ వేయడం జరిగింది. చింతమంగళపల్లిలో కాలనీకి పైప్ లైన్ 360 మీటర్లు వేయడం జరిగింది. గర్నిమిట్టలో హెడ్ క్వార్టర్లో 250 మీటర్లు పైప్ లైన్ వేయడం జరిగింది. దిన్నేరు వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ 2,000 లీటర్లు వేపించి పెట్టి పైప్ లైన్ వేయడం జరిగింది. గర్నిమిట్ట కస్బాలో అంగన్వాడీ స్కూల్కు మరుగుదొడ్డి కట్టించడం జరిగింది. హ్యాండ్ బోర్ చేతి పంపులు తీసేసి సింగిల్ ఫేస్ మోటార్లు దొమ్మరపల్లి ఒక మోటారు, ఈడిపల్లికి ఒక మోటారు వేయడం జరిగింది. కొత్త పెన్షన్లు అర్హత ఉన్న వారికి కొత్త వికలాంగుల పెన్షన్లు, విడో పెన్షన్లు ఇప్పించడం జరిగింది. మా పంచాయతీలో జలకల బోర్లు వచ్చాయి. పెడకంటపల్లికి ఒకటి, వంకాటపల్లి, గర్నిమిట్ట, కొత్తపేట, అవలగిరిపల్లి 5 మోటార్లు 5 బోర్లు వేయించడం జరిగింది. ఎంపీ గారి నిధులతో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క పల్లికి నీళ్లు తాగునీటి వసతి కల్పించాము. కరోనా టైంలో కొన్ని పల్లీలకు దిన్ని అర్జునవాడ, కొండాడిపల్లి, అవలగిరిపల్లి, బైనమాదిపల్లి, బాటమాదిపల్లికి కూరగాయలు కూడా సప్లై చేయడం జరిగింది. మాస్కులు కూడా సప్లై చేశాం. మా గ్రామంలో కొన్ని పల్లెలకు రోడ్ సైడ్ బోర్డులు లేకుంటే బోర్డులు కూడా పెట్టినాము. తిమ్మినేనిగడ్డ, ములగూరుపల్లి, ఇది రెడ్డిమల్లపల్లి, బండమీదకురపల్లికి రాములవారి గుడికి విరాళం ఇవ్వడం జరిగింది. గర్నిమిట్ట శివాలయానికి కట్టుటకు విరాళం ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో శివరాత్రి తర్వాత గంగ జాతర జరిగింది. ప్రతి సంవత్సరము నేను సర్పంచ్గా ఉండి మా గ్రామంలో జరిపిస్తున్నాను. మా గ్రామంలో దిన్ని హరిజన వాళ్ళు రాములవారి గుడి ప్రారంభం చేస్తున్నాం, పూర్తి చేస్తాం. మలార్పవాండ్లపల్లిలో డ్రైనేజ్ ఎన్నో ఏళ్ళ నుంచి కూడిపోయిన కాలువను తొలగించడం జరిగింది. మన గ్రామంలో మన గర్నిమిట్ట గ్రామంలో కొన్ని పనులు ప్రభుత్వం మారినందువల్ల, నిధులు రానందువల్ల కొన్ని పనులు ఆగిపోయినాయి. అవి కూడా నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. మా గర్నిమిట్ట పంచాయతీ గ్రామ ప్రజలకు అందరికీ అందరూ మమ్మల్ని ఆదరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గర్నిమిట్ట పంచాయతీలో ఎంపీపీ స్కూల్లో నాడు నేడు పథకం కింద చెట్లు నాటడం జరిగింది.